మేము తాంగ్ విలేజ్ నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు స్టార్టింగ్ లో బ్రిడ్జ్ పైన బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే తాంగ్ విలేజ్ కి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము తాంగ్ విలేజ్ కి వెళ్లే ముందు అయితే ఇక్కడ ఎక్కువసేపు ఆపలేదు, అందుకని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చే ముందు కొంతసేపు ఇక్కడైతే ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉండే గొర్రెలు ఆవులు ఎలా ఉంటాయో చూడాలనుకున్నాను. నాకైతే గాడిదలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మన సైడ్ ఆవులని గొర్రెలను ఎలా పెంచుకుంటామో ఇక్కడైతే గాడిదలు ఒంటెలు అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేము తాంగ్ విలేజ్ నుంచి టూటుక్ విలేజ్ కి అయితే వచ్చేసాము. టూటుక్ విలేజ్ దాటిన తర్వాతనే తాంగ్ విలేజ్ వెళ్లాల్సి ఉంటది. మేమైతే లాస్ట్ బార్డర్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో ఇక్కడ టూటుక్ అయితే వచ్చేసాము. ఈ తుర్తుక్ విలేజ్ లో ఇక్కడ కనిపిస్తున్న ఈ వంతెన అనేది చాలా ఫేమస్. ఈ వంతెన కింది నుంచి అయితే కొండపై నుంచి వచ్చే వాటర్ ఇలా అయితే వెళ్తూ ఉంటుంది. మేము ఆ వంతెన దాటుకొని టుర్టుక్ విలేజ్ అయితే చూడడానికి ఇటు సైడ్ అయితే వచ్చేసాము. తుర్తుక్ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక బాల్టీ సంస్కృతికి చెందిన ప్రదేశం. ఈ ప్లేస్ కి అయితే మే నుంచి సెప్టెంబర్ వరకు చాలా మంది అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి మేము వెళ్ళింది డిసెంబర్ లో కాబట్టి అక్కడ అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, ఒక్కటి కూడా ఓపెన్ అయితే లేదు. కేటు శిఖరానికి వెళ్లే వాళ్ళైతే తుర్తుక్ విలేజ్ నుంచే వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే దారి అయితే ఉంటుంది. ఇక్కడ నా వెనకాల ఐ లవ్ తుర్తుక్ అని ఒక సింబల్ అయితే ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కాఫీ షాప్ గానీ హోటల్స్ గానీ మొత్తం క్లోజ్ చేసి అయితే ఉన్నాయి. ఎన్నో ఒక్క షాప్ అన్న ఓపెన్ ఉండదా అని చెప్పేసి మేమైతే ఒక చిన్న ఆశతో ముందుకైతే వెళ్తున్నాము. తుర్తుక్ విలేజ్ లో ఉండే ప్లేసెస్ అవి ఎక్కడ ఉంటాయని చెప్పేసి రూట్ లాగా అయితే ఇక్కడైతే చూపించారు. ఇక్కడ నేను నిల్చున్న ప్లేస్ అయితే ఒంటెల మంద ప్లేస్, మొత్తం ఒంటెలు అయితే ఇక్కడైతే ఆగుతూ ఉంటాయంట. మేము ఈ ప్లేస్ కి వచ్చింది కరెక్ట్ టైం లో కాదు కాబట్టి మేమైతే ఇంకా ఏవైతే చూడలేకపోయాం. ఇక్కడ తుర్తుక్ విలేజ్ లో ఒక మ్యూజియం అయితే ఉంటుంది, పురాతన కాలానికి సంబంధించినవి మొత్తం వస్తువులు అయితే అక్కడైతే ఉంటాయి. ఈ విలేజ్ లో పాత రాజుగారి భవనం కూడా ఉంటుందంట. మీలో ఎవరైనా ఈ లే లద్దాఖ్ ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అన్ని చూసుకుని వెళ్లేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. మేము స్టార్టింగ్ నుంచి అయితే అన్ని సరిగానే చూసుకుంటూ వచ్చాం గానీ ఈ ఒక్క విలేజ్ లో మాత్రమే ఏమి చూడలేకపోయాం. ఒక్క విలేజ్ చూడడానికి మళ్ళీ అంత దూరం నుంచి అయితే రాలేదు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.